ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. స్వామి ఏదో ముఖస్థుతికి ఏదో జవాబు చెప్పడం కాదు. సమస్య ఉందంటే దానికి మూలాల్లోకి వెళ్ళాలి, దానికి కారణాలు కనుక్కోవాలి, దానికి పరిష్కారం కనుక్కోవాలని ఆయన చేస్తారు. అదే రకమైన ప్రభుత్వం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెర్చ్లో ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నిటి మీద కూడా తప్పకుండా సార్ యొక్క దృష్టిలో పరిశీలనలో ఉన్నాయి. వాటన్నిటికి కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి దేవుడు, మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలసిన ఒక దేవుడే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం. ఎన్నో 2005 సంవత్సరం నుంచి మాకు ఎస్ఈజెడ్ అన్న మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత 20 సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థ ఒక కేవీ రావు తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఇక్కడ కొత్తపల్లి మండలంలో 4500 ఎకరాలు, తొండంగి మండలంలో 4500 ఎకరాలు, 9000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసి 1,50,000 ఇస్తాం, లేకపోతే మీ భూములు మీ డబ్బులు కోర్టులో కట్టేసి మీ భూములు లాగేసుకుంటాం అనే పరిస్థితికి దౌర్జన్యంగా బెదిరించి రైతుల దగ్గర భూములు లాక్కుని అప్పట్లో 6,000 చిల్లర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తదుపరి 3,000 ఎకరాల దగ్గర రైతులు కోర్టులో వేసుకుని అవార్డు పాస్ చేయించుకుని రైతులు పోరాడి ఇప్పటి వరకు ఈ భూమిని ఆఫ్ చేశారు. గత 2014 ప్రభుత్వంలో కూడా ఏమీ జరగలేదు. 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తెగ్గొడేసి జగన్మోహన్ రెడ్డి గారు 2,180 ఎకరాల భూమిని రైతులకి రిజిస్ట్రేషన్కి ఇచ్చేసి అవార్డు అయిన భూముల్ని ఉన్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులకి 1,200 ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్లు అయిపోయి జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి చిన్న రైతులకి అందరికీ కూడా 1,080 ఎకరాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరే మాకు ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అప్పుడు మాకు న్యాయం జరిగింది. ఒక కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన ఒక దేవుడు పిఠాపురం నియోజకవర్గం రావడం, ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి 80 ఎకరాల్లో 800 మంది రైతులే ఉంటారు. అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లవక వాళ్ళ పొజిషను కుటుంబం పూట గడకు కూడా ఉండే మనుషులు ఉన్నారు. అందరూ కూడా మరి ఇక్కడ ఆయన్ని భగవంతుడిగా కొలాలి, ఆయన భగవంతుడు వచ్చాడనే అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి చిన్న రైతులతో కూర్చున్న గత పోయిన ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లొద్దు. అదేవిధంగా మరి వీళ్ళందరికీ న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి ఈ రైతులను ఆదుకున్నందుకు ఆయనకి ఈ రైతుల తరఫున అందరి తరఫున నేను ఒక రైతునే, నేను కూడా ఆయనకి నా హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ సమస్యలు అంటూ ఉన్నాయి. ఇంకా ఈ రైతులకి ఎవరికి కూడా ఒక ఇల్లు పట్టా కూడా లేదు. సెజలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ రకంగా కూడా గవర్నమెంట్ ద్వారా ఏ రకంగా కూడా లబ్ధి పొందలేదు ఇప్పుడు వరకు. వాళ్ళ కౌలు రైతులే ఉండి లేకపోతే పంటలకు కౌలు ఇన్సూరెన్స్లు కానీ ఇటువంటివి కూడా ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా వీళ్ళకి రాలేదు. ఇంకా కూడా చాలా మందికి లబ్ధి పొంది ఎన్నో సంవత్సరాల నుంచి లబ్ధి పొందలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే రోజు ఇది 2000 పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మరి ఈ సమస్యలన్నిటికీ విముక్తి కలిగించారు. ఈ రకంగా మరి ఆయన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోం. ఎల్లప్పుడూ కూడా దేవుడిగా కొలుసుకుని ఈ పిఠాపురాన్నే మాకు ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన మాకు చిరస్థాయిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నంతకాలం కూడా ఇక్కడే రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేషన్స్ కాదు, అందరూ కూడా చిన్న రైతులు, నిరుద్యోగులు, లేకపోతే కూలి పనులు చేసి వ్యవసాయ కూలీలు
లేకపోతే సేలోకి వెళ్ళి లేకపోతే దూడం మేపుకున్న గేదెలు మేపుకునే బతికే వాళ్ళు అందరూ ఉన్నాయి. ఇక్కడ యాక్సిడెంట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు. వీళ్ళందరికీ కూడా దారి చూపించినందుకు ఆ దేవుడికి వెళ్ళవెళ్ళ భగవంతుడు మరి ఆయన చల్లగా చూడాలి. మమ్మల్ని ఇంత ఆదరించినందుకు ఆయన చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. యూకొత్తపల్లి మండలం ఈ రావారిపొడు ఈ వివిధ సజ్జ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభదినం. ఎందుకంటే ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి అన్రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారు వదిలేసి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఈవేళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషిపూరితంగా ఈవేళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం. కాకపోతే ఈ ఒక అంశమే కాదు, వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే సజ్జలో కాకుండా బయటకు వచ్చారు. ఈవేళ మార్కెట్ రేట్లు పెరిగినాయి. కాకపోతే వీరి ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం. ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా, అమ్మాయిలకు పెళ్లి చేయాలన్నా కూడా కట్నం లేని పరిస్థితులు, అలాగే పిల్లలు చదువుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ వేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి, విషయాలు ఉంటాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదిరి పరిచయం తర్వాత గత 2-3 నెలలుగా దీన్ని జీవో మీద అనేక పర్యాయాలు మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని వారి కృషి ఫలితంగా ఇవాళ జీవో రిలీజ్ అయింది. ఈ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం చాలా పారదర్శకమైన, నిష్పాక్షితమైన, ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీని కూడా ప్రజలను మోసగించాలనే ఉద్దేశం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి వారు అడిగిన సహేతుకమైన ప్రతి కారణాన్ని, ప్రతి దాన్ని కూడా సరిచేయాలని ఉద్దేశంతో ఉంటుంది. మనందరికీ తెలుసు 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నిజంగా కూడా ఈ సజ్జన్నది ఈ ప్రభుత్వ పాలనలో కాదు, గత ప్రభుత్వ కాంగ్రెస్ పాలనలో జరిగింది. ఇది ఫస్ట్ గవర్నమెంట్ సజ్జగా తీసుకున్నారు, తర్వాత అనేక రకాలుగా చేతులు మారుతూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏరియాలో కూడా ఎక్కడ కొత్త ఇళ్ల నిర్మాణం కానీ, రోడ్లకు కానీ ఎటువంటి అనుమతులు. ఎందుకంటే ఈ సజ్జ అనేది పూర్తిగా క్లారిటీ లేకపోవడం మూలంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైన సమస్య రిజిస్ట్రేషన్ సమస్య. అది ఈరోజు పరిష్కారం అయింది. ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతోమంది అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్ జరిగింది. అవన్నీ కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారి కృషి ఫలితంగానే ఈవేళ ఈ జీవో రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే రైతులందరూ మన ఈ భూమి గల రైతులందరూ కూడా హర్షాతిరేగాతో మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కూడా జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా వీరికి ఏవైతే ఇంకా మిగిలిన సమస్యలు వీటన్నిటిని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని కూడా పరిష్కారానికి త్వరలోనే కనుక్కుంటామని. ఇది అంటే ఇవి ప్రభుత్వంలో వెంటనే మనం అనుకున్న వెంటనే ప్రతిదీ కాదు, కొంత టైం పడుతుంది. తప్పకుండా ప్రతి సమస్యని సార్ దృష్టిలో పరిశీలనలో ఉంది. వారు ఒక్కసారి ఒక సమస్య మీద దృష్టి పెడితే మొన్నటి రోజున మీరు చూశారు స్వయంగా ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు ఆయన స్వయంగా వచ్చి ఈవేళ అధ్యయనానికి ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశారు. అసలు పొల్యూషన్ ఏ రకంగా జరుగుతుంది, దాన్ని ఏ రకంగా అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయనేటువంటి సమస్యలు పరిష్కారం చేసి మన పవన్ కళ్యాణ్ ఉద్దేశం